ఈ వీడియోలో మనం స్వతంత్ర రేఖీయ సమీకరణాలు మరియు పరస్పర ఆధారిత రేఖీయ సమీకరణాలు అంటే ఏమిటో తెలుసుకోబోతున్నాం. ఇంగ్లీష్లో వీటిని ఇండిపెండెంట్ అండ్ డిపెండెంట్ లీనియర్ ఈక్వేషన్స్ అని పిలుస్తారు. చూడండి, స్వతంత్ర రేఖీయ సమీకరణాలు అంటే ఏమిటి, పరస్పరంగా ఆధారపడే రేఖీయ సమీకరణాలు అంటే ఏమిటో చూద్దాం. క్రింద సూచించిన రేఖీయ సమీకరణాలు స్వతంత్ర సమీకరణాలా లేక పరస్పర ఆధారిత సమీకరణాలా? మనకు రెండు సమీకరణాలు ఇస్తారు, అంటే రెండు రేఖీయ సమీకరణాలు ఇస్తారు. అవి స్వతంత్ర సమీకరణాల లేదా పరస్పర ఆధారిత సమీకరణాల మనం చెప్పాలి. మొదటి సమీకరణం 4x + 2y = 16. రెండవ సమీకరణం y = -2x + 8. ఇవి రెండు రేఖీయ సమీకరణాలు, అవునా? అయితే ఇవి స్వతంత్రమా లేక పరస్పర ఆధారితమా మనం చెప్పాలి. సమాధానం: స్వతంత్ర రేఖీయ సమీకరణాలా లేదా పరస్పరంగా ఆధారపడే రేఖీయ సమీకరణాలా చెప్పే ముందుగా మనం వాటి యొక్క నిర్వచనం తెలుసుకుందాం. అసలు స్వతంత్రం అంటే ఏమిటి, పరస్పరంగా ఆధారపడే సమీకరణాలు అంటే ఏమిటో తెలుసుకుంటే మనకిచ్చిన రేఖీయ సమీకరణాలు ఏ కోవకు చెందినవో మనం చాలా సులభంగా చెప్పవచ్చు. అయితే ముందుగా స్వతంత్ర సమీకరణాలు తెలుసుకునే ముందుగా రెండు సమీకరణాలకు సాధన ఉంటే ఏమంటాము, సాధన లేకపోతే ఏమంటాము మనం గత వీడియోలో చర్చించి ఉన్నాం కదా, దానితో మొదలు పెడదాం. చూడండి, ఇది ఒక గ్రాఫ్ కాగితం. ఈ గ్రాఫ్ కాగితం పైన అనుకుందాం, ఇది గ్రాఫ్ కాగితం అనుకుందాం. XY అక్షాలు ఉన్నాయి. దానిపైన రెండు సమీకరణాలను రెండు రేఖల రూపంలో ఇలా గీసాము అనుకుందాం. అవి ఖండించుకుంటే ఇలా ఎన్ని సాధనలు ఉంటాయని చదువుకున్నాం లేదా తెలుసుకున్నాం? ఒక సాధన, అవునా? అలా కాకుండా గ్రాఫ్ కాగితం పైన రెండు రేఖలు ఇలా ఒకదానిపైన ఒకటిగా ఉన్నాయనుకుందాం. ఇవి దేనిని సూచిస్తాయి? ఒకే రేఖను సూచిస్తాయి, అవునా? మరి ఎన్ని సాధనలు ఉంటాయి? అనంతమైన సాధనలు ఉంటాయి రెండిటికి కూడా. ఇలా ఒక సాధన లేదా అనంత సాధన అంటే వీటిని సరళీకరించి చెప్పచ్చు. ఎలాగా? ఒక సాధన కన్నా ఎక్కువ ఉన్నాయనుకుందాం రెండు సమీకరణాలకు. అటువంటి సమీకరణాలు మనం ఏమంటాము? సంగతి సమీకరణాలు అంటాం, అవునా? అలా కాకుండా ఇలా రెండు సమీకరణాలు ఉన్నాయనుకుందాం సమాంతరంగా ఒకదాని పక్కన ఒకటి. అవి ఎప్పుడు ఖండించుకోవు. వీటికి సాధనలు ఎన్ని ఉంటాయి? అసలు సాధనలే ఉండవు. ఇటువంటి సమీకరణాలను ఏమంటాము? అసంగత సమీకరణాలు అంటాం. మనం గత వీడియోలో ఈ విషయాన్ని చర్చించి ఉన్నాం, మీరు చూసి తెలుసుకోండి. అయితే స్వతంత్ర సమీకరణాలు పరస్పర ఆధారిత సమీకరణాలు ఎక్కడుంటాయి? ఇక్కడ సంగత సమీకరణాల్లో ఒక సాధన ఉండే అవకాశం ఉంది, అనంత సాధనలు ఉండే అవకాశం ఉంది, అవునా? అయితే ఒక సాధన ఉన్నప్పుడు ఆ సమీకరణాలను మనం స్వతంత్ర సమీకరణాలు అంటాం, అవునా? అలా కాకుండా అనంత సాధనలు ఉన్నాయనుకోండి, ఇలా రెండో చిత్రంలో సూచించినట్టు, అప్పుడు మనం ఏమంటామంటే పరస్పర ఆధారిత సమీకరణాలు. ఇలా పరస్పర ఆధారిత అంటే ఒకదానిపైన ఒకటి ఆధారపడతాయని అర్థం. అలా కాకుండా స్వతంత్ర అంటే ఆధారపడవు. ఇంగ్లీష్లో స్వతంత్రాన్ని ఇండిపెండెంట్ అంటారు. అదేవిధంగా పరస్పర ఆధారిత అంటే డిపెండెంట్ అని అర్థం. మీరు ఒక విషయం గమనించినట్లయితే స్వతంత్ర సమీకరణాలు కావచ్చు, పరస్పర ఆధారిత సమీకరణాలు కావచ్చు, రెండూ కూడా సంగత సమీకరణాల్లో భాగమే. అంటే దాని అర్థం ఏమిటంటే ఖచ్చితంగా ఆ రెండిటికి కనిష్టంగా ఒక సాధనైనా ఉంటుంది. అయితే ఒక సాధన మాత్రమే ఉంటే స్వతంత్ర సమీకరణాలు అంటాం. అలా కాకుండా అనంత సాధనలు ఉంటే పరస్పర ఆధారిత సమీకరణాలు అంటాం. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే మనకిచ్చిన రెండు రేఖీయ సమీకరణాలను సాధించి చూసి అవి ఒక సాధన కలిగి ఉన్నాయా, అనంత సాధన కలిగి ఉన్నాయో చూద్దాం. ముందుగా ఇది మొదటి సమీకరణం అనుకుందాం. 4x + 2y = 16. రెండవ సమీకరణం y = -2x + 8 అనుకుందాం. అయితే మొదటి సమీకరణాన్ని కొంచెం మార్చి రాస్తున్నాను, చూడండి, ఎందుకో మీకు తరువాత తెలుస్తుంది. 4x + 2y = 16. మనం xని కుడివైపు తీసుకెళ్దాం, అంటే x పదాన్ని. అప్పుడు ఏమవుతుంది? 2y = -4x + 16 అవుతుంది. కుడివైపు వచ్చినప్పుడు +4x కాస్త -4x అవుతుంది కాబట్టి. తద్వారా ఏమవుతుంది? కుడివైపున -4x 16 నుంచి మనం ఉమ్మడిగా 2ని తీయవచ్చు, రెండు పదాల నుంచి. అప్పుడు ఏమవుతుంది? -4xలో -2x మిగులుతుంది, 16లో 8 మిగులుతుంది, అవునా? అయితే ఇప్పుడు ఏం చేయవచ్చు? 2y = 2 × -2x + 8. రెండు కూడా కొట్టివేత పోతున్నాయి, అవునా? తద్వారా y = -2x + 8. అయితే మీరు గమనించి చూడండి, ఇది మన రెండవ సమీకరణంతో పోల్చి చూసినప్పుడు ఎలా ఉంది? ఒకే సమీకరణం
లా ఉందా లేదా? అంటే ఈ రెండు కూడా ఒకే సమీకరణాన్ని సూచిస్తాయి. ఒకే సమీకరణాన్ని సూచిస్తే మనం తెలుసుకున్నాం కదా, ఎన్ని సాధనలు ఉంటాయి? చాలా అనంతమైన సాధనలు ఉంటాయి, అవునా? అంటే అనంతమైన సాధనలు ఉన్నాయి కాబట్టి ఇవి ఏ కోవలోకి వస్తాయి? పరస్పర ఆధారిత సమీకరణాలా లేక స్వతంత్ర సమీకరణాలా? అనంతమైన సాధనలు ఉన్నప్పుడు మనం వాటిని ఏమంటాము? పరస్పర ఆధారిత సమీకరణాలు అంటాం. కాబట్టి 4x + 2y = 16, y = -2x + 8 అనేవి పరస్పరంగా ఆధారపడే సమీకరణాలు అన్నమాట. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం? స్వతంత్ర సమీకరణాలు మరియు పరస్పర ఆధారిత సమీకరణాల యొక్క నిర్వచనము మరియు ఉదాహరణ కూడా తెలుసుకున్నాం. ఉదాహరణ ద్వారానే తెలుసుకున్నాం.